వీకెండ్ లేదా పండగ రోజుల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్ళడం మనలో చాలా మందికి అలవాటు. కానీ తినడానికి కూడా డ్రెస్ కోడ్ పెట్టేస్తే రెస్టారెంట్ నా లేక ఆఫీసా అన్న అనుమానం కలుగుతుంది. సాంప్రదాయ దుస్తుల్లో రానివ్వకపోవడం మరీ హద్దు దాటిన చర్యే. ఇదే ఢిల్లీలో జరిగింది. పితాపురాలోని తుబాటా రెస్టారెంట్ లో డిన్నర్ కి వచ్చిన దంపతులను కేవలం వారు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించారని లోపలికి రానివ్వలేదు. మహిళ కుర్తీ పైజామా దుప్పటా ధరించగా భర్త సాధారణ టీషర్ట్ జీన్స్ లో ఉన్నాడు. అయినప్పటికీ రిసెప్షనిస్ట్ వారిని అడ్డగించాడు. దీంతో ఆ దంపతులు రెస్టారెంట్ బయటే నిలబడి నిరసన తెలిపారు. భారతదేశంలో భారతీయ దుస్తులు వేసుకుని రెస్టారెంట్ లోనికి రానివ్వకపోవడం సిగ్గుచేటు అని, ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మేనేజర్ బయటకు వచ్చి రిసెప్షనిస్ట్ ప్రవర్తనపై క్షమాపణలు చెప్పాడు. కానీ అప్పటికే వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ మొత్తం వ్యవహారాన్ని Rose_K01 అనే యూజర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా వీడియో 4 లక్షల పైగా వ్యూస్ సాధించింది. వీడియో వైరల్ కావడంతో ప్రజలు రెస్టారెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంస్కృతి విరుద్ధమైన చోట్లను మూసివేయాలని, ఏ దుస్తుల్లో తినాలన్నది వ్యక్తిగత స్వేచ్ఛ అని కమెంట్స్ కురిపిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెస్టారెంట్ మేనేజర్ క్షమాపణలు తెలుపుతూ ఇకపై బట్టలపై ఎలాంటి రూల్స్ ఉండవని ప్రకటించింది.